పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వి భీమారావు, డీఎస్పీ జయసూర్య, ఏఆర్డీఎస్పీ సత్యనారాయణ తదితర ఉన్నతాధికారులు రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున అభినందన సర్టిఫికెట్స్ ను అధికారుల చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి, బ్లడ్ బ్యాంక్ వారు కూడా రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ ఎంఎస్వి రాంభద్రరాజు అడిషనల్ ఎస్పీని సత్కరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొలకండం కోటేశ్వరరావు, రెడ్ క్రాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపిశెట్టి మురళీకృష్ణారావు మాట్లాడుతూ సహజంగా ఎక్కువ ఒత్తిడి ఉండే వృత్తిలో పోలీస్ శాఖ ముందుంటుందని, ఇటీవల సంభవించడం తుఫాన్లో అలుపెరిగిన సేవలు అందించి మళ్లీ వెంటనే సమాజం పట్ల రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు బొబిలిశెట్టి కనకరాజు, శీలం మల్లేశ్వరరావు అందరికీ నమస్కారం. నా పేరు గోపిశెట్టి మురళీకృష్ణారావు, రెడ్ క్రాస్ లైన్ మెంబర్, పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్. ఈరోజు మొన్న జరిగిన అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అన్ని మండలాలు, అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి పోలీసు వారు ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. మరి గత 4 రోజులుగా మనందరికీ తెలిసిన విషయం, తుఫాన్లోని వాళ్ళు ఎటువంటి సహాయ సహకారాలు అందించారన్నది. మరి ఎంత ఒత్తిడిలో కూడా వీరు ఇలా బ్లడ్ డొనేషన్ చేయడం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఈ సంఘంలో అత్యంత ఒత్తిడి ఎదుర్కొంటున్న డిపార్ట్మెంట్లు లేదా వర్క్లోని పోలీస్ డిపార్ట్మెంట్ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు. మరి ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలకి ఎంతో అవసరం ఉంది, రక్తం అవసరం. అటువంటి దాన్ని గుర్తించి మరి మా రెడ్ క్రాస్కి, మీ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ప్రెసిడెంట్ గారు పొలకండం కోటేశ్వరరావు గారు ఇక్కడ వెన్యూ ఏర్పాటు చేశారు.